గులాబీలు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి కదా. గులాబీలే కాదు, అన్ని పువ్వులు. అయితే మనం పెంచే మొక్కలన్నింటిలో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏంటి మొక్కలు రకాలు అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్లో న్యూ ఇయర్ కదా, ఈ న్యూ ఇయర్కి చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు కదా. అంటే న్యూ ప్రామిసెస్, కొత్త కొత్త రెజల్యూషన్స్ అని తీసుకుంటారు కదా పర్సనల్గా. సో అంత రెజల్యూషన్స్ తీసేసుకునేది ఏం లేదు, కానీ ఇన్ని సంవత్సరాలు ఈ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నవి, ఈ ఇయర్ నుండి నేను ఫాలో అవ్వాలనుకుంటున్నవి మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళల్లో నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని. నాలాంటి వాళ్ళు అంటే అన్నింటినీ మనసులోకి తీసుకోవడం, అన్నింటినీ క్యారీ చేయడం, దీనివల్ల మెంటల్ హెల్త్, నెక్స్ట్ ఫిజికల్ హెల్త్, ఈ రెండు పాడవుతాయి. ఎవరికైనా రెస్పాండ్ అయ్యే లక్షణం ఉంటే అన్నింటికీ రెస్పాండ్ అవ్వడం అనేది అలవాటు అవుతుంది కదా. సో అలా రెస్పాండ్ అవ్వడం, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మనకు అనుకూలంగా చేసుకోలేకపోవడం, అలాంటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ నుండి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. చెప్పడం చాలా ఈజీ, ఫాలో అవ్వడం, వాటిని ప్రామిస్ని బ్రేక్ చేయకుండా ఉండడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనలో డిటర్మినేషన్ లేక కాదు. సో మనం ఎగ్జిస్టెన్సీ అంటే మనం సస్టైన్ అవ్వాలి అంటే కొన్నింటికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అలా అడ్జస్ట్ అవుతూ ఉండడం వల్ల కొన్నింటిని మనం వదిలేయలేం. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, మనం మార్చలేని విషయాల గురించి చాలా ఎక్కువగా ఆలోచించడం చాలా చాలా తప్పు. అందరికీ తెలుసు అది, కానీ అది ఫాలో అవుతేనే బెటర్. నేను ఎలా దాన్ని ఫాలో అవుతున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మనల్ని లెక్క చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే పట్టించుకున్నట్టుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మన బుర్రలోకి ఎక్కువగా తీసుకోకుండా ఉండడం చాలా చాలా బెటర్, పర్టికులర్గా వర్క్ చేసే ప్లేసెస్లో. నెక్స్ట్ నేను వర్కింగ్ ఉమెన్స్ గురించే చెప్తున్నాను ఇది. అంటే పర్టికులర్గా వాళ్ళకి అని, అందరికీ ఇది వర్తిస్తుంది. అంటే వర్క్ చేయలేని వాళ్ళకి ఇలాంటివి రావా అంటే అలా అని కాదు. హౌస్ వైఫ్స్ కంటే కూడా వర్కింగ్ ఉమెన్కి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాక్సిక్ పీపుల్, వీళ్ళు ఇప్పుడు చూడండి నెగిటివ్గానే మాట్లాడతారు ప్రతిదీ. ఇలా నెగిటివ్ పీపుల్ ఇంపాక్ట్ వల్ల నేను చాలా నష్టపోయాను. ఇది వద్దండి, ఇది అప్లై చేయకండి, దీనివల్ల ఏముండదు, ఆ ఉద్యోగం ఇవ్వరు, ఆ నోటిఫికేషన్ అంతా ఫేక్, ఇలాంటి మాటలు. సో ఇయర్స్ టుగెదర్ జర్నీ చేయడం వల్ల అలాంటి వాళ్ళ మాటల్ని అప్పుడప్పుడు మనం యాక్సెప్ట్ చేయడం, వాటిని ఫాలో అవడం వల్ల నష్టపోతాం. వీళ్ళు ఎక్కువగా నెగిటివ్గానే మాట్లాడతారు. ఇలాంటి టాక్సిక్ పీపుల్ దగ్గర చాలా సైలెంట్గా ఉండడం, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయడం. మరీ వాళ్ళ మాటలు వినకుండా ఉంటే అది కూడా నష్టమే మళ్ళీ మనకి. సో గమనించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది. ఆ తర్వాత మన ఏజ్, నన్ను సరదాగా అన్నా కూడా మా దగ్గర అంటారంటే, నాకంటే ఏజ్లో చిన్నవాళ్ళు, ఎప్పుడైనా ఏదైనా ఒక పని కొంచెం లేట్ అయినా, ఏదైనా మర్చిపోయినా, వయసు అయిపోయింది కదండి అందుకనే అలా జోక్గా అంటారు. సో వయసుతో ఏం లేదు, మన ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము, మనకున్న టైంలో మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎంతవరకు వర్క్ చేయగలుగుతున్నాము అంతే. ఏజ్తో ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేనేమి ఎగ్జాంపుల్స్ చెప్పలేను, కానీ చాలా ఉన్నాయి కదా. అంటే పెళ్ళైన తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మిడిల్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు,
ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకి. సో ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, వచ్చిన అవకాశాన్ని మనం ఎంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అన్నదే మెయిన్. తర్వాత నాకున్న చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటది, మనం పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని రిపీటెడ్గా తలుచుకోవడం, వాటి గురించి బాధపడటం. ఇది చాలా చెత్త అలవాటు. కోర్స్ మనకి పాస్ట్ గుర్తుంటేనే ఫ్యూచర్లో చాలా వరకు మనకి అది యూజ్ అవుతుంది. అంటే ఎంతవరకు పాస్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలో, గడిచిన ఆ కాలాన్ని, అది మనకి తెలిసి ఉండాలి. లేదు అని అంటే ఇంకా అలా బాధపడుతూనే ఉంటాం. మనకు తెలుసు కదా జరిగిపోయిందని మనం ఏం మార్చలేము, ఎటువంటి చేంజ్ కూడా చేయలేము. సో అలాంటప్పుడు దాన్ని ఆలోచించడం వేస్ట్. అందరికీ తెలిసిందే ఇది. కానీ అలా ఆలోచించకుండా మనం అసలు ఉండలేము. ఇలా ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం పాస్ట్ గురించి ఎక్కువ థింక్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు పాస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. చాలా మంచివి అయి ఉండొచ్చు, ఇప్పుడు కరెక్ట్గా లేకుండా ఉండొచ్చు అలా. సో అందుకని ఏంటంటే డైవర్ట్ చేసుకోవడం అన్నది చాలా చాలా మంచిది. అది నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. చాలా వరకు అది సక్సెస్ అయ్యాను కూడా నేను. అలాగే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది. మనం ఏం చేసినా నచ్చదు వాళ్ళకి. సో లెక్క చేయకపోవడం వేరు, మనం చేసిన పనుల్ని మనల్ని ఇష్టపడడం వేరు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఏం చేసినా వంకలు పెడుతూనే ఉంటారు. అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం అన్నది మన మూర్ఖత్వం అంతే. ఇంకొకటి ఏంటంటే, మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. మనం కూడా అప్పుడప్పుడు వేరే వాళ్ళ గురించి అనుకుంటూనే ఉంటాం కదా. మనం ఏమంత కరెక్ట్గా ఉన్నాం, కానీ మన కన్సైన్స్, మన మనసాక్షికి మనం ఆన్సరబుల్ కదా. సో అందుకని ఏంటంటే అవతల వాళ్ళు మనల్ని ఏమనుకుంటున్నారు అనేదాన్ని అంత ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, నిద్ర బాగా పడుతుంది. సో ఈ 6 పాయింట్స్ని నేనైతే నోట్ చేసుకున్నాను. ఈ ఇయర్ వీటిని నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి అని. మనం అనుకుంటే చేయలేనిది ఏం లేదు. సో వీటిని ప్రాక్టీస్ చేయడానికి చాలా సంవత్సరాల నుంచి అలవాటు పడి ఉంటాం కదా, అంత ఫాస్ట్గా ఏం చేయలేం. కానీ వీటిని రాసి పెట్టుకున్నాం కదా డైరీలో, ప్రతిరోజు వీటిని చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే వాటిని అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనకి నచ్చిన పనులు ఏమైనా మన లేజర్ టైంలో చేసుకుంటే మన మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే బుక్స్ చదవడం, మనకు నచ్చింది ఏదైనా. నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి సో మ్యాక్సిమం ఆ వర్కే చేసుకుంటాను. లేదంటే ఏదైనా బుక్ తీసి చదువుతాను, లేదు రిలీజియస్ బుక్స్ చదవడం. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది మస్ట్ కదా. అంతేకాదు అబ్జర్వ్ చేయడం అనేది నేర్చుకుంటే, అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే మనకు మనమే సెల్ఫ్ లెర్నర్స్ అవుతాం కదా, అన్నీ నేర్చుకుంటాం. సో నాకు ఇది చాలా హెల్ప్ అయింది. రీసెంట్గా ఒక మేడం నాతో మాట్లాడుతున్నప్పుడు అడిగారు, చాలా చేంజ్ వచ్చింది మీలో అని. ఆ మేడంతో అన్నాను ఇలా అని, ఇలా చేస్తున్నానండి, నాకు కూడా ఒక పెద్ద ఆవిడ చెప్పారు ఇలా అని. సో ఆవిడ కూడా అన్నారన్నమాట, నేను కూడా ట్రై చేస్తాను అని. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే వదిలేయండి. నాకు షేర్ చేయాలనిపించింది నా థాట్స్ని, అందుకని షేర్ చేశాను. సో అంతే.